నెరవేర్చడానికి ఒక ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు వారు ఆయన యొక్క ఉనికిని రుజువుపరచుకోవడానికి, ఆయన శక్తిని తెలియపరచుకోవడానికి, ఆయన మిగిలిన వాళ్ళకంటే ప్రత్యేకమైన వ్యక్తి అని తెలియపరచడానికి అనేకమైనటువంటివి జరిగినాయి. ఏంటి అంటే, కన్యక గర్భమును జన్మించినాడు, చిన్న వయసులోనే అపారమైన జ్ఞానమును దయచేశాడు, అపారమైన జ్ఞానమును కలిగి ఉన్నాడు. అదేవిధంగా నిత్య జీవమును గూర్చినటువంటి మార్గమును తెలియపరుస్తూ అనేక మంది మనుషులను స్వస్థపరుస్తూ ఆయన గొప్ప కార్యములంటూ రుజువుపరుస్తూనే వాటన్నిటికంటే అత్యున్నతంగా ప్రతి మనిషి భయపడేటువంటి మరణాన్ని జయిస్తూ, ప్రతి మనిషి కూడా ఎక్కడ నాకు మరణం వస్తుందో అని దాక్కునే స్థితిలో ఉంటే ఆ మరణాన్ని ఎదిరించి మరి ఆ మరణాన్ని కావాలని పొందుకొని మరి దాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో మనుషులందరికీ ఒక నిజమైన సత్యాన్ని తెలియపరిచే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనిషి మాత్రం భయపడుతూ ఉన్నాడు. ఆ సత్యం ఏంటో తెలుసా? ఆయన మన కోసమే వచ్చాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 వచనం ఒకసారి చూసినట్లయితే, చంపబడి తరువాత లేచుట ఆయన వారికి బోధింపనారంభించెను. ద యూనిక్నెస్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ ఇన్ హిస్ లైఫ్ అంటే యేసు ప్రభు వారు మాత్రమే కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన విధానము ఏంటి అంటే, ప్రపంచంలో అనేకమైనటువంటి వ్యక్తులు మత అధికారులుగా ఉంటూ మత గ్రంథాలను బోధిస్తూ గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థితులను బ్రతికి ఉండవచ్చు, కలిగి ఉండవచ్చు. కానీ ఏ గ్రంథము చూసుకున్నా, ఏ మతము చూసుకున్నా కానీ వాళ్ళకి పరిశుద్ధ గ్రంథానికి లేదా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, మరణించి తిరిగి లేవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరైనా చూడండి, చెప్పిన మాట చెప్పినట్లుగా ఏదైతే చెప్పాడో దానిని నెరవేరుస్తూ, అందుకే ఇప్పుడు ఈ వాక్యం చదివించాను. ఒకసారి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, మనిషి కుమారుడు అనేక హింసలు పొందలేదా? అనేక హింసలు పొందలేదా? తరువాత పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడలేదా? మనం వీడియోస్ చూపించాను నేను. గుడ్ ఫ్రైడే రోజు జరిగినటువంటి విధానము ఎలా ఉన్నదని చెప్పేసి మనకి వాక్యము ద్వారా నేను వివరిస్తూ ఉంటే మనం కొంతవరకు ఇమాజిన్ చేసుకునేటువంటి ప్రాసెస్ చేయవచ్చు. కానీ వీడియో ద్వారా చూపిస్తే ఈ మన ప్రాసెసింగ్లో ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కుతామన్న ఉద్దేశంతో మీకు వీడియో చూసాం. ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి మనుష్యులు కానీ దేవుడిని ఎలా ఉపేక్షించారో, దేవుణ్ణి ఎలా విడిచిపెట్టారో, దేవుణ్ణి ఎలా బంధించారో, దేవుని ఎలాగా తీసుకెళ్ళి శిక్షా విధి కోసం అని చెప్పేసి నిలబెట్టారో, ఆయన్ని ఎంతగా హింసించారో, ఎంతలా గుద్దారో, ఎంత ఊశారో, ఎంత అవమానించారో, కొరడాలతో కొట్టారో, ముళ్ళ కిరీటాలే పెట్టారో, కాళ్ళకి చేతులకు సిలువేశారా, మేకులతో గుచ్చారా, ఎంత చేశారు కదా. ఇవన్నీ చేసిన తరువాత కూడా
దేవుడు ఒక మాట చెప్పాడు, ఏంటి? వీరేం చేయించున్నారో ఎరుగురు కనుక క్షమించు. ఈ రోజున చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఏంటంటే, అయ్యా, దేవుడు ఎందుకు అవమానిస్తున్న వాళ్ళని హింసించొచ్చుగా. ఇప్పుడు దేవుడు నమ్మిన వాళ్ళని హింసిస్తూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? వాళ్ళని శిక్షించొచ్చుగా. దేవుని అవమానిస్తున్న వాళ్ళందరినీ దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? వాళ్ళందరినీ నాశనం చేయొచ్చు కదా. ఎదురుగా ఉండి నిలబెట్టి ఆయన్ని సిలివేస్తుంటేనే క్షమించమని చెప్పిన దేవుడు, ఎదురుగా నిలబడి ఆయన్ని అవమానిస్తుంటేనే క్షమించమని చెప్పిన దేవుడు, తెలిసి తెలియక ఆయన గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే క్షమించడా? ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే, కానీ క్షమిస్తూ ఉంటాడు. చాలా ఎక్కువగా క్షమిస్తాడు. ఆయన అంతగా క్షమిస్తాడు కాబట్టి మరణాన్ని కూడా చాలా ప్రేమగా స్వీకరించాడు. ఎవరు ఆలోచన చేయలేనిది, ఎవరి ఊహకు అందనిది, ఏ మనిషి కనీసము తలుచుకోలేనిది ఆయన చేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, అక్కడ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు వారే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట. ఏమని? ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి 3 దినముల తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మాట ప్రకారము, దేవుడు చెప్తున్న మాట ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేవాలి. ఎందుకంటే ఆయన తిరిగి లేవకపోతే ఆయన ఏదైతే బోధించాడో ఆయన బోధంతా కూడా అబద్ధపు బోధ అయిపోతుంది. ఆయన ఏ మాటనైతే వివరించాడో, ఏ మాటనైతే అనేక మందికి బోధించడం ప్రారంభించాడో, మరి దాని ప్రకారం ఆయన చెయ్యాలి కదా. అందుకోసమే ఆయన తిరిగి లేచాడు. ఇదిగో ఆయన వాక్యము చెప్తూ వాక్యానుసారముగా మనుషుల్ని బ్రతకమని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఆయన చెప్పిన ప్రతి మాట నిజము అని తెలియపరచడానికి. ఇదిగో ఆయన చెప్పిన ప్రతి మాట నిజము అని ఎలా తెలియపరిచాడు అంటే, ఇదిగో మరణించి తిరిగి లేవటము ద్వారా. మూడు దినముల తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి నారంభించాను. 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు అన్న సంగతి వారందరికీ వాక్యము చెప్పటం దేవుడు ప్రారంభించాడు. మరి చెప్పిన ఆయన చెయ్యకపోతే, అందుకే ఆయన చెప్తే చేస్తాడు. ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడంతే. అందుకే మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగేది, ఆయన అడిగేది అందుకే. మీరు ప్రార్థన చేయండి, ఆయన దగ్గర నుంచి మాట తీసుకోండి. దేవుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అది జరుగుతుందమ్మా అని చెప్పాడు అనుకో, జరిగిపోద్ది. అలా జరగాలి అంటే ప్రార్థన చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన్ని అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏ మాట అయితే బోధించాడో బోధించిన మాటని నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే వచనము చోట రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నేను నా ఆత్మను మళ్ళీ ఎందుకనగా ఒక్క నిమిషం చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు,
నీ పరిశుద్ధుని కుళ్ళు